Welcome to D6. This is Professor Vinod Kumar. ఈరోజు మనము రైట్ త్రిపుల్ ఆర్కు ఉత్తర భాగము దక్షిణ భాగము రైట్ మరి త్రిపుల్ ఆర్ గేమ్ చేంజర్గా మిగలబోతుందా లేదంటే అది రివర్స్గా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారబోతుందా? ఈ అంశాలను మనం చర్చించే ముందు మీరు ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. త్రిపుల్ ఆర్ సినిమా ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు. అదంతా కూడా ఒక ఫిక్షన్. అదంతా ఒక ఫిక్షన్ స్టోరీ మాత్రమే, పెద్దగా రియాలిటీ అందులో లేదు. అయినా సరే త్రిపుల్ ఆర్ ఇవాళ ఒక సినిమా హై హిట్ అయిపోయింది. బికాజ్ రాజమౌళి జమ్మిక్కులతో ఆ సినిమా హిట్ అయింది. వాస్తవానికి త్రిపుల్ ఆర్ అనేది ఒక సినిమా గేమ్ చేంజర్గా రాజమౌళి కెరియర్లో మిగిలిపోయింది. బట్ రియల్ త్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో, రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే హైదరాబాద్ చుట్టూ జిహెచ్ఎంసీ పరిధిని పెంచి జిహెచ్ఎంసీ పరిధిలో గ్రామాలను విలీనం చేసుకొని దాదాపు 112 గ్రామాలను విలీనం చేసుకొని 7 కార్పొరేషన్లు విలీనం చేసుకొని ఇవాళ హైదరాబాద్ను సుందరవనంగా వాషింగ్టన్ డీసీ లాగా ఇవాళ చేయడంలో భాగంగా ప్రపంచంలో అత్యంత అధునాతన నగరంగా లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడులుగా పెట్టి దాని చుట్టూ ఆకాశ ఆర్మాన్లు కట్టి హోటల్స్ పెట్టి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల బిజినెస్ను చేసే కార్యక్రమం ఏదైతే విదేశాల్లో జరుగుతుందో అట్లాంటి ఆధునీకరణ పేరుతోని ఇవాళ పేదల భూములను కొట్టేసి పెద్దలకు పంచిపెట్టే కార్యక్రమం అటు త్రిపుల్ ఆర్ పేరు మీద కానీ ఇటు మూసీ ప్రక్షాళన పేరు మీద కానీ జరగబోతుందనడానికి నిదర్శనంగా మనం చూస్తున్నాం. అయితే ఈ త్రిపుల్ ఆర్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ప్రధానంగా డబ్బున్న సంపన్న భూస్వాములకు, అలాగే రెడ్లకు, వెలమలకు, కమ్మలకు ఏ భూములైతే ఈ త్రిపుల్ ఆర్ చుట్టూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా, పొలిటికల్ గేమ్ చేంజర్గా, ఆర్థికంగా గేమ్ చేంజర్గా మారబోతుంది. బట్ పేదలు ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల భూమి పోతున్న వాళ్ళ జీవితాలకు మాత్రం ఇది పెద్ద గుదిబండగా మారబోతుంది. అంతేకాకుండా దీని యొక్క అలైన్మెంట్ కూడా ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉత్తర భాగాన్ని వాళ్ళకు అనుకూలంగా అలైన్మెంట్ చేసుకున్నారో, దక్షిణ భాగంలో కూడా అలైన్మెంట్లో మార్పులు చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకు అనుకూలంగా మొత్తం త్రిపుల్ ఆర్ను మార్చే ప్రోగ్రాం, ముఖ్యంగా దక్షిణ భాగం ఏదైతే ఉందో ఒక ఉత్తర భారతం ఒక భాగం మాత్రమే త్రిపుల్ ఆర్. అంటే ఉత్తర దక్షిణాలు రెండు కూడా అత్యంత కీలకమైన ఇవాళ తూర్పు పడమల కంటే కూడా తూర్పు పడమల ఆల్రెడీ విస్తరించినాయి కాబట్టి, నగరాలు విస్తరించిపోయింది కాబట్టి ఇవాళ ఉత్తరము దక్షిణం వైపు మాత్రమే ఇవాళ నగర విస్తరణ బాగా అయి ఉంది. కాబట్టి వీటిని విస్తరించుకుంటూ పోతే ఇవాళ రేపు దేశ 2వ రాజధానిగా చేసినా సరే హైదరాబాద్ని చాలా పెద్దగా, అంటే ఒకవేళ క్యాపిటల్ సిటీ పరిధి దాన్ని కూడా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఒక పెద్ద మహానగరంగా, అంటే ఎట్లయితే న్యూఢిల్లీ ఒక మహానగరంగా ఎట్లయితే తీర్చిదిద్దబడ్డదో, ప్రత్యేకంగా ఏదైతే పార్లమెంటు, సుప్రీంకోర్టు, తర్వాత మొత్తం ప్రధానమంత్రి ఛాంబర్స్, కేంద్ర ప్రభుత్వ శాఖలు, విదేశీ అంబాసిడర్లు ఏ రకంగానైతే ఒక మహానగరంగా న్యూఢిల్లీ విస్తరించిందో, అలాగే హైదరాబాద్ కూడా ఒక మహానగరంగా ఇప్పటికే విస్తరించింది. ఇంకా ఈ త్రిపుల్ ఆర్ పేరుతోని దాదాపు వందల వేల కిలోమీటర్ల దూరంలో ఇవాళ త్రిపుల్ ఆర్ రావడం వల్ల కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఇవాళ మొత్తానికి నగరాన్ని విస్తృతపరిచి పెద్ద లక్షల కోట్ల రూపాయల వ్యాపారం రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధమవుతుంది. దాంతోపాటు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. దాంతోపాటు ఇవాళ ఏదైతే ట్రాఫిక్ ఉందో, ఇప్పటికీ మెట్రో వచ్చినా మెట్రో కూడా విస్తరణ జరుగుతున్నది. మెట్రో సెకండ్ ఫేజ్ కూడా ఇవాళ షామీర్పేట దాకా పోతున్నది. దాంట్లో తార్నాక నుండి ఈసీఎల్ టు వరకు కూడా పోవాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే ఉంది మెట్రో విషయంలో కూడా. సో ఇవాళ ఒకవైపు మెట్రో విస్తరణ జరుగుతుంది, మరొక వైపు త్రిపుల్ ఆర్ విస్తరణ ఇవాళ జరగబోతున్నది. అది ఉత్తర భాగము ప్లస్ దక్షిణ భాగం. ఉత్తర భాగం ఇప్పటికే 75% ఉత్తర భాగం భూసేకరణ కంప్లీట్ అయిపోయింది. భూసేకరణ కంప్లీట్ అయిపోవడమే కాకుండా దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో చేద్దాం అనుకున్నారు. కానీ
బాగా అత్యధిక నిధులు అవసరం వస్తున్న కారణంగా దాన్ని విస్తరించి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి దాన్ని తీసుకెళ్లిన కారణంగా 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వము భరించే విధంగా ఇవాళ నిర్ణయం జరుగుతున్నది. కాబట్టి ఈ ఏదైతే డిపిఆర్ రూపొందించినప్పుడు ఎవరెవరి భూములు అయితే ఉత్తర భాగంలో ఎవరికి అనుకూలంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిందో వాళ్ళ భూములను, భూస్వాముల భూములను, దొరల భూములను వాళ్ళన్నింటినీ పరిరక్షించుకుంటూ పేదల భూములను, బడుగు బలైన వర్గ భూములను కొట్టేసుకుంటూ ఇలా ఉత్తర భాగం నిర్మాణం అప్రూవల్ అయింది. అంతేకాకుండా దక్షిణ భాగం కూడా ఇవాళ పాత అలైన్మెంట్ అప్పటికి 75% దక్షిణ భాగంలో కూడా జరగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించి దాన్ని ఆ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోపోయేసరికి ఒకవైపు ఉత్తర భాగం వైపు మాత్రమే రవాణా విస్తరణ చేసుకుంటే మిగతా మరి దక్షిణ భాగం వైపు అది కనుక జరగకపోతే ట్రాఫిక్ రద్దీ ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ రద్దీ తగ్గించాలంటే ఇరువైపులా అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిశగా పూర్తి స్థాయిలో ఒక డంబెల్ ఆకారంలో ఇవాళ దీన్ని కంప్లీట్గా వాషింగ్టన్ డీసీలో ఎట్లయితే ఒక డంబెల్ ఆకారంలో ఇలా రోడ్ల విస్తరణ జరిగిందో, రింగ్ రోడ్ల విస్తరణ జరిగిందో అట్లాంటి విస్తరణలో భాగంగా ఇవాళ మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆ త్రిపులారు ఉత్తర భాగంకు పన్ను పూర్తిగా పచ్చ జెండా ఊపింది ప్రభుత్వము, టెండర్లు కూడా ఆహ్వానించింది ప్రభుత్వము. అయితే ఈ నెల 27న ఫిబ్రవరి 14 వరకు ఇవి కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ బిడ్డు, టెక్నికల్ బిడ్డు కూడా వేయడానికి ప్రయత్నం. 160 కిలోమీటర్లు, 5 ప్యాకేజీలు, 7,140 కోట్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయము, గిర్మాపూర్ నుంచి రాయగిరి వరకు నిర్మాణం టెండర్లు, అట్లాగే ఈపీపీ విధానంలోనే ముందే చెప్పినట్టుగా ముందే ఆంధ్రజ్యోతిలో ఎట్లయితే వచ్చిందో దాని ఈపీపీ పద్ధతిలోనే అది టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇంకా పూర్తి కాలం భూగు సేకరణ, ఖరారు కానీ పరిహారము పెండింగ్లోనే, ఎన్హెచ్ సంఖ్యలు, పర్యావరణ అనుమతులు, టెండర్ల గడువు ఈ పనులు పూర్తికి కేంద్రం యోచన చేస్తున్నట్టుగా మనకు వాళ్ళ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దక్షిణ భాగం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో దక్షిణ భాగంలో కూడా పూర్తిగా విస్తరించి ఈ ఆర్ఆర్ను అలైన్మెంట్ను భూసేకరణకు కేంద్రం చేతికి అప్పగించి దక్షిణ భాగం, ఉత్తర భాగం పనులు ఒకేసారి ప్రారంభించేలా చూడడం, రెండో విడత కింద అయిన దక్షిణ భాగం పనులు చేపట్టడం, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దక్షిణ భాగాన్ని విజన్ 2047లో చేర్చిన కేంద్ర ప్రభుత్వము అలైన్మెంట్ ఖరారు చేసి భూసేకరణకు అనుమతి చేయండి అని చెప్పేసి దక్షిణ భాగానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇవాళ ఈ త్రిపులారు గేమ్ చేంజర్గా మారబోతుంది హైదరాబాద్. ఈ త్రిపులారు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రక్రియలు అంటే రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతుందా, లేదా రాజకీయ భవిష్యత్తు మారబోతుందా, రాజకీయ భవిష్యత్తును తొక్కేయబోతుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా ఒక పకడ్బందీగా ముందు వ్యూహంతో, తర్వాత ఆయన రాజకీయాల కోసం కూడా పూర్తి స్థాయిలో ఆయన మళ్ళీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఈ ప్రణాళిక త్రిపులార్ అనేది చాలా కీలకంగా ఆయన జీవితంలో మారబోతుంది, రాజకీయ జీవితంలో. అంతేకాకుండా మూసీ ప్రక్షాళన పేరు మీద కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుకు ముడిపడింది. కాబట్టి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కానీ, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళందరూ రెడ్లయితే సుమారు 10 మంది కీలకమైన రెడ్లంతా కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారో ఆ కీలకంగా ఉన్న వీళ్ళంతా కూడా సహకారం లేకపోతే ఈ మొత్తం ఈ 2 ప్రాజెక్టులు త్రిపులార్ ఒకవైపు, మూసీ ప్రాజెక్టులు ఒకవైపు వీళ్ళకి లాభాలు ఉండకపోతే వీళ్ళకి ఖచ్చితంగా తిరుగుబాటు చేసే ఆస్కారం ఉంది. సరే ఇక్కడ వీళ్ళకి లాభం ఉండడే కాకుండా అక్కడ మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా వాళ్ళు అది ఏవైతే సూట్ కేసులు పంపకపోతే కప్పం కట్టకపోతే కూడా ఈయన పదవికి ఊస్తే అవకాశం ఉంది. కాబట్టి అటు ఈయన పదవి కాపాడుకోవాలి, అట్లాగే అక్కడికి ప్యాకేజీలు పంపాలి, సూట్ కేసులు పంపాలి. తర్వాత ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న లీడర్లు అందరికీ కూడా ఎవరైతే ఈయనకు పోటీదారులుగా ముఖ్యమంత్రి పదవికి పోటీదారులుగా ఉన్న సుమారు 10 మంది రెడ్లంతా కూడా ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సీనియర్స్, ముఖ్యంగా ఈయన జూనియర్ కాబట్టి కాంగ్రెస్లో ఈయన అస్తిత్వం లేకపోయినప్పటికీ, ఈయన కాంగ్రెస్ మ్యాన్ కాకపోయినప్పటికీ కూడా డబ్బు సంచులతో తెలివితో చాలా చాకచక్యంగా, ఎందుకంటే ఈయన తెలంగాణ యావత్ ముఖ్యమంత్రులలో చూసుకుంటే భారతదేశంలో నంబర్ 1 క్రిమినల్ కేసులు ఆయన మీదే ఉన్నాయి, సివిల్ కేసులు ఆయన మీదే ఉన్నాయి.
కాబట్టి భారతదేశంలో 7వ స్థానంలో సంపన్నులో ఉన్నప్పటికీ కూడా క్రిమినల్ కేసులలో మాత్రం నంబర్ 1 స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఈ క్రిమినల్ వ్యవహారాలలో ముఖ్యంగా ఆర్టీఐ బెదిరింపులలో అట్లాగే ఇవాళ అనేక కుంభకోణాలలో రేవంత్ రెడ్డి ఉన్నాడనే విషయాన్ని జడ్సన్ లాంటి వాళ్ళు ఇప్పటికే కొన్ని వందల వీడియోల ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మనం దాంట్లో వాస్తవాలు ఏమైనప్పటికీ ఆయన అనుకున్న లక్ష్యాన్ని మాత్రం సాధించగలిగాడు, ముఖ్యమంత్రి పదవిని సాధించగలిగాడు. సో ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాకుండా కేంద్రంతో సఖ్యంగా ఉండగలగడమే కాకుండా ఇవాళ బీజేపీతో అంతర్గతంగా ఇవాళ ఆయన మంచిగా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈయనకు ఇటు త్రిపులార్లో అటు ఉత్తర భాగం కావచ్చు, ఇప్పుడు దక్షిణ భాగం అనుమతి కావచ్చు రాబోతున్నది. అంతేకాకుండా ఇవాళ రేవంత్ రెడ్డికి వాళ్ళ బీజేపీ పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తుంది అనడానికి చాలా సందర్భాలలో మనం చూస్తున్నాము. రేవంత్ రెడ్డికి ఆ బీజేపీ సహకారం ఉంటున్నది. రేవంత్ రెడ్డిని ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా పొగుడుతున్నాడంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడంటే ఇవాళ బీజేపీకి అనుకూలమైన వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డిని పొగుడుతున్నట్టుగా ఇవాళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ మనకు పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే అంటే త్రిపుల్ ఆరు గేమ్ చేంజర్గా మారడానికి నిజంగా ట్రిపుల్ ఆర్ అనేది ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్ట్. ఎందుకు అద్భుతమైన ప్రాజెక్ట్ అంటే మొత్తంగా మీరు ఒకసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు వాషింగ్టన్ డీసీలో పర్యటించినప్పుడు మొట్టమొదటిసారిగా అసలు కళ్ళు తిరిగి పడిపోయేంత స్థాయిలో ఆ తిరుగుతూ ఉంటే ఆ కార్లలో మేము వెళ్తున్నప్పుడు ఆ రింగులలో పోతూ ఉంటే కింద పడిపోతామా, పైన ఉంటామా, ఎట్లా ఉంటుంది అసలు వస్తున్న వెహికల్స్ పోతున్న వెహికల్స్ అన్నింటిని చూస్తే అంత అద్భుతంగా ఇవాళ తీర్చిదిద్దిన వ్యవస్థ అక్కడ మొత్తం హైదరాబాదు డీసీ అంటే సిటీ అంతా ఉంటుంది. దానికి ప్రక్కన రూరల్ ఏదైతే ఉంటుందో వాషింగ్టన్ వేరు, వాషింగ్టన్ డీసీ వేరు. అట్లనే ఇవాళ త్రిపుల్ ఆరు వాషింగ్టన్ డీసీకి ఎంటర్ కాకుండా అంటే అమెరికా మెయిన్ క్యాపిటల్ సిటీలో ఎంతైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ అంతా కూడా తగ్గించడానికి అమెరికా అవుట్ సైడ్లో ఉన్న వాషింగ్టన్లో ఏవైతే ఆ విస్తరణలో రోడ్లన్నీ కూడా త్రిపుల్ ఆర్ పేరు మీద అక్కడ కూడా ఇవాళ అవుట్ సైడ్ ఆఫ్ అమెరికాలో పూర్తి స్థాయిలో వెహికల్స్ అన్నీ కూడా పోవడానికి దేశమంతా 50 రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా ఆ వాషింగ్టన్ డీసీ నుండి ఏదైతే నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్స్ అన్ని ఉన్నాయో ఆ అవుటర్ రింగ్స్ రోడ్స్ మోడల్లో అమెరికాలో ఉన్న అవుటర్ రింగ్స్ రోడ్స్ మోడల్లోనే ఇవాళ మన త్రిపుల్ ఆర్ హైదరాబాద్ చుట్టూ కూడా త్రిపుల్ ఆర్ రోడ్లు రాబోతున్నాయి. ఆ డంబేల్ ఆకారం కూడా అమెరికాలో ఉన్న వాషింగ్టన్ డీసీలో నేను చూసిన నిర్మాణం ఎట్లయితే ఉందో సేమ్ అదే నిర్మాణం క్రమంలో నాకు అంతే విధంగా కనపడుతున్నట్టు కనిపించింది. సో కాబట్టి ఆ నిర్మాణం ఎవరికైతే అప్పచెప్తున్నారో వాళ్ళు కూడా చాలా నాణ్యమైన సమర్థవంతమైన టెండర్స్ ప్రాజెక్టులు అప్పచెప్పే వాళ్ళకు వస్తేనే బాగుంటుంది. లేకపోతే దాంట్లో ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. కాబట్టి చాలా తర్వాత వాళ్ళ నాణ్యమైన పనులు జరగకపోయినా అక్కడ లేకపోతే కాంపన్సేషన్ ఇచ్చే వాళ్ళ భూములో కూడా సరైన కాంపన్సేషన్ ఇవ్వకపోయినా ఇప్పటికే చాలామంది కోర్టులో కేసులు వేయడం జరిగింది. చాలా మంది రైతులు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం జరిగింది. ఇందిరా పార్క్లో ధర్నాలు, తర్వాత చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు త్రిపుల్ ఆర్ ఏదైతే రింగ్ రోడ్డు అంతా కూడా ఉందో ఆ చుట్టుపక్కల అంతా కూడా మంత్రి కోమటిరెడ్డికి వ్యతిరేకంగా కూడా అక్కడ చాలా మంది ధర్నాలు చేయడం జరిగింది. ఎలక్షన్స్ ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం అంతా కూడా మేము ఖచ్చితంగా త్రిపుల్ ఆర్లో పోయే వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ న్యాయం చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన అప్రూవల్స్కు విరుద్ధంగా అట్లాగే వాళ్ళ రింగ్ రోడ్డు మళ్ళీ ప్రణాళికలు మారుస్తున్నారు, రూట్స్ మార్చేసి వీళ్ళ భూముల్లో పోకుండా మళ్ళీ ఎవరైతే పేదలు, బడుగు, బలహీన వర్గాల భూములు పోయే విధంగా మళ్ళీ దాని అలైన్మెంట్ను మార్చి రింగ్ రోడ్డు యొక్క విస్తరణను వేరే రూట్లో కూడా ఇవాళ తీసుకుపోతున్నందుకు అక్కడ కూడా ఇవాళ తిరుగుబాట్లు చాలా గ్రామాలలో అంటే మీడియా అంతా ప్రచారం చేయడం లేదు, మీడియా రానియడం లేదు, అట్లాంటి వాళ్ళను బయటికి వచ్చి చెప్పనీయడం లేదు. కాబట్టి ఈ త్రిపుల్ ఆర్ ఒక గేమ్ చేంజర్గా ఆ సినిమా గేమ్ చేంజర్గా మారింది. రాజమౌళి రంగంలో సినిమా రంగం వేరు, రియల్ రంగం వేరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు. అది వాస్తవం. సినిమా రంగం వేరు, రియల్ విధానం వేరు. కాబట్టి రియల్ సినిమా రంగానికి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది అనడానికి అల్లు అర్జున్ బెస్ట్ ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డి రియల్ హీరోగా, అల్లు అర్జున్ సినీ రియల్ హీరోగా ఇలా ఉన్నాడు. కాబట్టి అల్లు అర్జున్ మీద పైచి ఎవరు సాధించారంటే రేవంత్ రెడ్డి సాధించాడు. కాబట్టి ఇలా రియల్ హీరో అంటే గేమ్ చేంజర్గా ఉన్న త్రిపుల్ ఆర్ గేమ్ చేంజర్ అనేది ఒక రియల్ గేమ్ చేంజర్. బట్ రియల్ గేమ్ చేంజర్ రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇందులో సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఆయన భవిష్యత్తు దీని మీద పూర్తి స్థాయిలో త్రిపుల్ ఆర్ మీద ఆయన భవిష్యత్తు ఆధారపడింది. ఆ రాజకీయ భవిష్యత్తు
అంతేకాకుండా రేపు వచ్చే మూసీలో కూడా ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడింది. ఇటు మూసీ అది కూడా ఇవాళ రాబర్ట్ వాద్రే వాళ్ళ ఆయన కుటుంబానికి, ముఖ్యంగా ప్రియాంక గాంధీ కుటుంబానికి మేలు చేసే విధంగా ఇవాళ దాన్ని, అట్లాగే త్రిపులార్లో కూడా ఇవాళ వచ్చే మొత్తం అందరూ పంచుకోగా, వీళ్ళందరికీ పంచుకోగా అటు కేంద్రానికి ఇవ్వంగా కూడా విస్తృతమైన లాభము. రేపు మళ్ళీ 10 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు ఈయన అధికారంలో ఉండడానికి వేల కోట్ల రూపాయలు ఈ త్రిపులార్ పేరు మీద సంపాదించవచ్చు, మూసీ ప్రక్షాళన పేరు మీద సంపాదించవచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉన్నదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు నిజము, మరి ప్రతిపక్షాలు దీని మీద ఏ రకమైన కొట్లాట చేస్తాయి, ఏ రకంగా కేంద్రము దీన్ని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సహకారం అందిస్తుంది, ఏ రకంగా ఈ ఏదైతే NHS ఈ త్రిపులార్ చుట్టూ ఉన్న రోడ్ల నిర్మాణము అది జరిగి పూర్తయి కంప్లీట్గా రేపు మళ్ళీ ఎన్నికల నాటికి వాళ్ళకి లైఫ్ ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి అంటున్నాడో ఆ క్లీన్ స్వీప్ నిజంగానే చేసే ఆస్కారం ఉందా లేదా, క్లీన్ స్వీప్ చేస్తే ఏ రకంగా క్లీన్ స్వీప్ చేయగలడు, ఏ రకంగా ముందుకు పోగలడు అనే విషయాలు కనుక మనం పరిశీలిస్తే ఇవాళ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే ఆయన మీద ఆయనకున్న ఆత్మవిశ్వాసం, ఆయనకున్న ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా వేరే కాంగ్రెస్ పార్టీ కానప్పటికీ కూడా నిరూపించుకోగలిగాడు రేవంత్ రెడ్డి. నిరూపించుకొని ఇలా ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఒప్పించి ముఖ్యమంత్రి కాగలిగాడో ఆ రకంగానే తాను తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే అది అంత ఆశావాయిగా తీసుకునే పరిస్థితి ఉండదు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే రేవంత్ రెడ్డి వెనుకపోయే ప్రశ్నే కనబడతలేదు. కాబట్టి ఆయన నిర్ణయము ఆయన తీసుకునేటప్పుడే చాలా విధాలుగా విధాలుగా ఆలోచిస్తాడు, లీగల్ సమస్యలు ఆలోచిస్తాడు, ఎక్స్పర్ట్స్ ఆలోచిస్తాడు, ఆ రకంగా ముందుకెళ్తాడు అనే విషయాల్లో చాలా విషయాలలో ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా గతంలో రేవంత్ రెడ్డి లెక్క కాకుండా మారిన రేవంత్ రెడ్డిగా నేను ఉన్నాను, ఇప్పుడు మీ ముందు ఉన్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈరోజు మనం స్టేట్మెంట్ చూసాం. నేను మారాను మీరు మారండి, నేను మారాను మీరు మారండి, ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయం ఇస్తా, అందరి రిపోర్ట్ నా దగ్గర ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో కాబట్టి ఇవాళ కేంద్రం చేతికే త్రిపులార్ ఉత్తర భాగం, త్రిపులార్ దక్షిణ భాగం రెండింటిని కేంద్రం చేతికి ఇస్తే కేంద్రం కూడా లబ్ధి పొందుతుంది, బీజేపీ కూడా లబ్ధి పొందుతుంది. సో బీజేపీకి లాభం లేకుండా బీజేపీ అనుమతులు ఇవ్వదు. బీజేపీ రేపు తెలంగాణలో నెక్స్ట్ కమింగ్ డేస్లో రేవంత్ రెడ్డి తర్వాత బీజేపీ రావాలని ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి బీజేపీ రావడానికి ఇవాళ రేవంత్ రెడ్డి సహకారం అందిస్తే మరి బీజేపీ ఎట్లా ముందుకు పోగలుగుతుంది? బీజేపీ వీటన్నిటిని అడ్డుకుంటే తప్ప, రేవంత్ రెడ్డి ప్రోగ్రెస్ని అడ్డుకుంటే తప్ప బీజేపీ ముందుకు పోయే అవకాశం లేదు కదా. మరి బీజేపీ రేపు తన అధికారాన్ని ఇక్కడ పదిలపరచుకోవాలంటే మరి రేవంత్ రెడ్డికి పూర్తిగా సహకారం అందిస్తుందా లేదా, లేదా రేవంత్ రెడ్డిని గేమ్ చేంజర్గా మారుస్తుందా, గేమ్ ఫెయిల్యూర్గా మారుస్తుందా అని చెప్పేసి రానున్న కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైతే రేవంత్ రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్లో త్రిపులార్ సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ఆ ప్రాజెక్టు సక్సెస్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే నేను చాలా దేశాలు తిరిగినప్పుడు కూడా చాలా దేశాలలో ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఆ డెవలప్డ్ కంట్రీస్లలో కూడా అద్భుతంగా రోడ్ల నిర్మాణం ఉంటేనే బిజినెస్ అనేది నడుస్తుంది. సో కాబట్టి బిజినెస్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగం డెవలప్ కాకుండా ఏ నగరమైన అభివృద్ధి చెందదు, ఏ దేశమైనా అభివృద్ధి చెందదు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఉండాలంటే ఒక సమగ్రమైన ఇవాళ రోడ్స్ నిర్మాణం జరగాలి. అట్లాగే ఆ రోడ్స్ కూడా అది ఎయిర్పోర్ట్కు అనుబంధంగా ఉండాలి. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అనుబంధంగా రోడ్ల నిర్మాణము, అట్లాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అనుబంధంగా మెట్రో లైన్ల నిర్మాణము, ఇవాళ ఇవన్నీ కూడా ఈజీగా తెలంగాణ నుండి ఇవాళ ఎయిర్పోర్ట్స్ కూడా విస్తరణ కూడా జరుగుతున్నది. కాబట్టి మామూలు ఎయిర్పోర్ట్ రాబోతున్నది, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ రాబోతున్నది. కాబట్టి అట్లా అంటే మొత్తంగా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కానీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవాళ ఎంత విస్తరణ పెరిగితే అంత లాభము, అంత కమర్షియల్గా డెవలప్ కావడానికి భారతదేశమే కాకుండా మొత్తం హైదరాబాదు దక్షిణాది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవ్వడానికి హైదరాబాద్ ఒక బేస్ అవుతుంది. అయితే ఉత్తరాది వాళ్ళు ఇక్కడ నుండి వ్యాపార లాభాలని వాళ్ళకే పోతే, వాళ్ళే లబ్ధి పొందితే మరి వాళ్ళ దక్షిణాది వాళ్ళకు తీరైన నష్టం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా త్రిపులార్ గేమ్ చేంజరా, గేమ్ ఫెయిల్యూరా, రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. చూస్తూనే ఉండండి D6. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ watching this video.